ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. గ్లామర్ ప్రపంచం, రంగుల ప్రపంచం. బయట నుంచి చూసే వాళ్ళకి ఇదొక కలల లోకం, కానీ ఆ రంగుల వెనక దాగున్న చీకటి కోణాలు ఎంత భయంకరంగా ఉంటాయో మరోసారి నిరూపితమైంది. ప్రముఖ టీవీ నటి సంచిత ఉఘాలే ఆకస్మిక మరణం ఇప్పుడు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించారు. అయితే ఇది కేవలము బలవన్మరణమా, లేక దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? సంచిత సోదరుడు ఆకాష్ ఉఘాలే చేసిన షాకింగ్ ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు సంచిత మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హిందీ టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి సంచిత ఉఘాలే. కుంకుమ్ భాగ్య, వాగ్లే కి దునియా, దంగల్ టీవీ షోలలో నటించి మెప్పించిన ఆమె త్వరలోనే విక్కీ కౌశల్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం చావాలో తారాభాయ్ పాత్ర ద్వారా వెండితెరపైన కూడా మెరవాల్సింది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో జూన్ 14 ఆదివారం సాయంత్రం ముంబైలోని తన ఫ్లాట్లో సంచిత బలవన్మరణం చెందింది. వెంటనే ఆమెను ఆసుపత్రులకు తరలించిన ఫలితం లేకుండా పోయింది. సంచిత తండ్రి ముచ్చింద్ర ఉఘాలే ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంచిత మరణం తర్వాత ఆమె సోదరుడు ఆకాష్ ఉఘాలే మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఆమెది ఆత్మహత్య కాదు, ఇండస్ట్రీలో కొందరు వ్యక్తులు చేసిన మానసిక హత్య అంటూ ఆకాష్ సంచలన ఆరోపణలు చేశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు కాస్టింగ్ ఏజెంట్లు సంచితను గత కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్నారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఆకాష్ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఇన్స్టాగ్రామ్లో దివంగత నటుడు సుశాంత్ రాజ్పూత్ వీడియోకి సంచిత ప్రొఫైల్ ఫోటోను జత చేస్తూ ఎవరో ఒక రీల్ పోస్ట్ చేశారట. అది చూసి షాక్ అయిన ఆకాష్ సంచిత స్నేహితులను ఆరా తీయగా ఇండస్ట్రీలోని కొంతమంది పవర్ఫుల్ వ్యక్తులు, ఏజెంట్లు ఆమెను టార్గెట్ చేసి వేధిస్తున్నట్లు, అందుకే ఆమె తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా తేలింది. ఈ సందర్భంగా ఆకాష్ ఉఘాలే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బాలీవుడ్లోని నెపోటిజం తీవ్రమైన ఒత్తిడి తట్టుకోలేక 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్పూత్ బలవన్మరణానికి పాల్పడ్డారు. సరిగ్గా అదే రోజు జూన్ 14న ఇండస్ట్రీ ఒత్తిడి కారణంగానే నా సోదరు కూడా ప్రాణాలు కోల్పోయింది అంటూ ఆకాష్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న కొందరు బలమైన ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు మనుషులను లోపల నుంచి ఎలా కుంగదీస్తారో సంచిత మరణమే దానికి నిదర్శనమని, దీనిపై లోతైన విచారణ జరిపి తమకు న్యాయం చేయాలంటూ ఆమె కుటుంబం ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. ప్రతిభ ఉన్నా కూడా ఇండస్ట్రీలో కొందరి వేధింపుల వల్ల ఇలాంటి యంగ్ టాలెంట్స్ ప్రాణాలు కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. సంచిత మరణానికి కారణమైన ఆ కాస్టింగ్ ఏజెంట్లు ఎవరు, ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది పోలీసు విచారణలోనే తేలాల్సి ఉంది. సంచిత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. మరి గ్లామర్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి వేధింపులపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.